న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ నెల 6న రాజోల్లో మెగా జాబ్ మేళా. A1 సేవా సమితి వికాస్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఈ నెల 6న మంగళవారం రోజున రాజోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను స్థానిక యువకులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి సాయిబాబు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ నెల 6న రాజోల్లో మెగా జాబ్ మేళా. A1 సేవా సమితి వికాస్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఈ నెల 6న మంగళవారం రోజున రాజోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను స్థానిక యువకులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి సాయిబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాలలో భాగంగా ఈ నెల 6వ తేదీన 37 కంపెనీలతో 1500 మందికి జాబ్ రిక్రూట్మెంట్ అవకాశం ఉంటుందన్నారు. 10వ తరగతి ఇంటర్తో పాటు బీటెక్ ఎంటెక్ చదివిన నిరుద్యోగ యువత అంతా తప్పక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో కృషితో నిర్వహిస్తున్న A1 సేవా సమితి తెదేపా రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వికాస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో 37 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ అయ్యేటువంటి విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిగ్రీ కానీ వారి యొక్క అర్హత నకళ్ళు అలాగే రెజ్యూమే పేపర్స్ని కూడా వారు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో 5 సంవత్సరాల్లో లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా యువతీయులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు శనివారం స్వామివారి అమ్మవారులను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు శనివారం స్వామివారి అమ్మవారులను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ గ్రామోత్సవం జరిపారు. ఆలయ అర్చకులు శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గవ్యాంతము, స్వామివార్లకు పంచవిశంతి, కలస్థాపన పూర్వక అభిషేకము, సరస్వతి హోమము, సాయంత్రము స్వామివారిని అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భద్రకాళి వీరేశ్వర స్వామివారి మూల విరాట్ను పచ్చిపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. समृद्धवने महादेवाय त्र्यंबकाय त्रिपुरांधकाय त्रिगाग्रिकालाय कालाग्निरुद्राय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ईशान्यदेवताय नमो नमो वृक्षेभ्यो हरिकेशे पदये वृक्षाणामृतये नमो नमो. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని జి భీమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. పరిధిలోని జి భీమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. స్థలదాత లెంక రామన్నపాత్రుడు, ఆలయ ధర్మకర్తలు ఎర్రంనీడి నాగేశ్వరరావుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. చివరి రోజైన శనివారం వేద పండితులు సాలగ్రామ వీర వెంకట సత్యనారాయణ స్వామి నేతృత్వంలో ఋత్విక్కులు శ్రీరామ్, వెంకట శర్మ, సాయి శర్మ, అఖిల్ శర్మ తదితరులు ఉదయం గణపతి పూజ, దాసున్యాసం కార్యక్రమాలకు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గణపతి సుబ్రహ్మణ్యం, అయ్యప్ప విగ్రహాలతో పాటు అమ్మవారి విగ్రహాన్ని 10-8 నిమిషాలకు ప్రతిష్ఠించారు. అనంతరం గోదృష్టి, పూర్ణాహుతి, ఆశీర్వచనం కార్యక్రమాల తర్వాత భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.
అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవాలకు వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు ఎర్రంనీడి అప్పారావు, నాయకులు పుణ్యమంతుల సత్యబాబు, లెంకా భాస్కర్, అనూష, గండి అప్పారావు, గండి అనిల్, వీరబాబు, చీకాల రాంబాబు, సత్యబాబు, హనుమంతరావు, అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. అలాగే మరిన్ని అప్పారావు గారు అమ్మవారికి రెండు రక్షించాలి మరి మేము కోరుతున్నామండి. అలాగే 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని దుర్గబాబుని ఎలుగుబాజాలకు సిరి సంపదలు ఇచ్చి కాపాడు రక్షించాలని కోరుతున్నాం. హలో ఇచ్చిన దాతలు గండి శ్రీనాగేశ్వరరావు గారు, గండి వెంకటేశ్వరరావు గారు, సన్నాపు సచిన్ గారు, అట్లాగే బెన్స్ ఇచ్చిన అంటే మరి ఇంచుమించు ఖర్చు 5,000 రూపాయలు ఇచ్చారండి. దూరదల్ల వెంకటరమణ గారు మంజేరు వస్తువులు, అలాగే మరి దూరదల్ల వెంకటరమణ గారు మంజేరు వస్తువులు 5,000 రూపాయలు ఇచ్చారండి. అలాగే గండి మీ సైట్ ఎక్కడ ఉందండి? మీది ఇదేనా? ఇది రోడ్డా? జీవవరం అండి. అమ్మాళ్ళు ఫస్ట్ నుంచి గుడి కడతాం అనుకుంటేవారండి, అనుకోకుండా వేసిన తలం ఇచ్చారండి. అది అలా నిర్మించబడిన చందాలు కూడా అలా పొద్దున్న రాత్రి అనకుండా అలా పొద్దు దాకా తిరిగి కష్టపడి కట్టించారండి. ఇంకేం మాట్లాడలేదు. దర్శించుకుంటే కన్నా ఒక దిక్కల అందరి దేవుల్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందండి. అంతేనండి. నా పేరు గండి అప్పారావు అండి, మాది ఈ ఊరే. మరి ఈ గుడికి దాతలైనటువంటి మరి సార్ గారు మరి అంటే మాకు వరుసకి మాకు దగ్గర చుట్టాలండి, అక్క బాగా అవుతారు. మరి అలాగే ఈ గుడి శంకుస్థాపన అయిన తర్వాత మరి మా ఇంటికి వచ్చి అక్క బావ మరి ఇలాగా తమ్ముడు మరి ఇలాగా సార్ గారు చిన్న సైట్ ఇచ్చారు, మరి మీ అందరి సపోర్టు మరి తీసుకుని ఇక్కడ మేము గుడి కడదామని అనుకుంటున్నాము తమ్ముడు అనేసి, అలాగే అందరి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి దగ్గర అలాగైనా బయట వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళు అందరినీ సంప్రదించి అందరు ఆశీస్సులతో మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ గుడి నిర్మాణానికి చాలా కృషి చేశారండి. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరిగిందంటే మరి సార్ ఒక ఆశీస్సులతో వారు కష్టాన్ని కూడా గమనించి ఎంతో కష్టపడి మరి ఈ గుడిని వారు నిర్మించడం జరిగిందండి. ఈరోజు మరి ఈ శనివారం ఉదయం 10 గంటలకు మరి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అలాగే మరి ఇక్కడ తర్వాత మరి 11 గంటల నుంచి కూడా ఇక్కడ చాలా గొప్పగా భారీ ఎత్తున వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళు కష్టార్జితంతోనే మరి ఇక్కడ సంతరణ కార్యక్రమం కూడా మరి ఇంచుమించుగా 1200-1500 జనం సుమారు ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినప్పుడు మరి అందరికీ కూడా నమస్కారం. ఇంకా మాకు హిందూ సంప్రదాయంగా మరి మాకు అందరూ కూడా మాకు ఎంతో ఇష్టంగా మేము అందరినీ వినాయకుడిని అవనండి, అయ్యప్ప స్వామి గారిని అవనండి, అలాగే సాయిబాబాని మరి అలాగే లక్ష్మీదేవి, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని కూడా మాకు అందరినీ కూడా మాకు ఇష్టదైవంగా అందరం మేము
పోషించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మరి ఇంకన్నీ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి మన పొద్దున్నేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి మనం గుళ్ళని తిరగలేము కాబట్టి మన ఉన్నత దాంట్లోనే మరి అన్నీ మేము నిర్మించుకోవాలనేసి మరి అక్కబావ ఉద్దేశంతో అలాగే మాకు కూడా ఇలాగా చేయటం వల్ల మాకు ఎంతో సంతోషం అండి. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు లెంక రామన్న పాత్రుడు. మాది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రాజపత్నపాలెం. మేము వ్యాపార రీచ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మొత్తం ఈ 4-5 జిల్లాల్లో ఎక్కడైనా సరే సైటు 4 ఎకరాలు 5 ఎకరాలు కొనడం, వెంచర్ వేయడం అట్లా చేస్తుంటాం. ఈ వెంచర్ ఎప్పుడో ఒక 15 సంవత్సరాల కిందట వేరే వాళ్ళు వెంచర్ వేస్తే వాళ్ళందరి దగ్గర కూడా బిట్లు నేను కొనుక్కొని చుట్టూరు కాంపౌండ్ కట్టి మొత్తం దీన్ని కొబ్బరి తోట కింద కొబ్బరి చెట్లు వేసి పెంచుతున్నాం. పెంచుతుండగా కొన్ని బిట్లు అమ్ముతుంటే ఈ గ్రామానికి చెందినటువంటి అర్నేడు నాగేశ్వరరావు గారు రామనమ్మ దంపతులు వచ్చి సార్ నాకు ఈ బిట్టు కావాలని చెప్పేసి ఒక ప్లాట్ కొన్నారు. కొంటూ పక్కన ఉన్నటువంటి చిన్న సైట్ ఉంటే దీన్ని ఏం చేస్తారని అడిగారు. ఏం లేదమ్మా ఖాళీగా ఉండిపోద్ది, ఏం మొక్కలు వేయడమో ఏదో చేస్తాం, ఎవరికైనా కావాలంటే చిన్న బిట్టైనా పర్వాలేదు అమ్మేస్తాం పర్వాలేదు అంటే లేదండి ఇలా మీరు ఇస్తానంటే మేము అమ్మవారి గుడి కడతానండి, గుడి చిన్న విగ్రహం కట్టుకొని చిన్న దిమ్మ కట్టి చిన్న విగ్రహం పెడతానండి అన్నారు. అమ్మవారికి అయితే నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, నేను కూడా పూర్తి సహకరిస్తాను, సైట్ ఫ్రీగా ఇస్తాను మీరు కట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి వారు చాలా సంతోషించి మరి నాగేశ్వరరావు గారు రామనమ్మ గారు అలాగే కుమారుడు వెంకటేశ్వరరావు చాలా ఇంట్రెస్ట్గా అంటే ఎవరు కూడా డబ్బున్న కోటీశ్వరులు కూడా గుడి కట్టాలంటే సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడతారు. కానీ వితిన్ 9 నెలల లోపు అంటే శంకుస్థాపన మేము అనుకున్నటువంటి 9 నెలల లోపే శంకుస్థాపన చేయడం, గుడి కూడా విగ్రహప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఇంత గొప్పగా ఎంతో ఇంట్రెస్ట్గా అమ్మవారు ఆ తల్లి దుర్గమ్మ దయ వల్ల ఇక్కడ కనకదుర్గ గుడి రాతి విగ్రహాలతో కనకదుర్గతో పాటు వెంకటరమణమూర్తి, మన గణేష్ వినాయకుని తాలూకా విగ్రహం రాతి విగ్రహం, అలాగే సాయిబాబా తాలూకా ఫోటోతో విగ్రహం, అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, అలాగే లక్ష్మీదేవి తాలూకా రాతి విగ్రహాలతోటి అంటే ఏదో మామూలు సిమెంట్తో కడితే తాత్కాలికంగా ఉంటాయి, రాతి విగ్రహాలు అయితే తరతరాలు మనం కాదు మన తర్వాత కొన్ని తరాలు చూస్తానే ఉద్దేశంతో వారు చాలా ముందు దూరదృష్టితో ఆలోచించుకొని ఈ గుడి నిర్మించడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల ఉంటున్న భక్తులందరూ కూడా ఈ గుడిని వచ్చి దర్శించుకొని అమ్మవారి తాలూకా తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ కూడా హృదయ నమస్కారాలు. సెలవు. వ్యాపారమండి తాళరం మండలం అండి. ఈయన వైజాగ్ నుంచి వచ్చి స్థలం కొనుక్కున్నారండి. ఈ పక్కన మేము కొనుక్కున్నామండి ఒక 5 సెంట్లు. ఈ స్థలం ఏం చేస్తారు సార్ అని అడిగామండి. ఎవరన్నా తక్కువ బేరు తమ్మేస్తానమ్మా లేకపోతే మీరు తీసుకున్నా మీకు కలిసిపోతున్నారండి. అలా కదండి నేను చిన్న గుడి కట్టుకుంటానని అడిగాను. ఏ గుడి కడతారని అడిగారండి. అమ్మవారి గుడి కట్టుకుంటానన్నా. నాకు అమ్మవారి గుడి అయితే డబ్బు వద్దమ్మా నువ్వు కట్టుకోండి, నేను అందులో శరిభాగం పెట్టుకుంటాను డబ్బులు కూడా. నాకు అందరూ తోడయ్యారండి, జనం అందరూ, అక్కలు అమ్మలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాన్నలు అమ్మలు అందరూ సాయం అయ్యారండి. నాకు నేను అమ్మవారిని నిలుపుకున్నాను. నాకు ఏమోనండి అప్పటికప్పుడు అలాగ అనిపించింది. అమ్మనే కొలుసుకుంటానండి నేను. అదేనండి మాది నా భర్త పేరు నాగేశ్వరరావు అండి, నా పేరు వెంకటరమణ అండి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల డాక్టర్ లాంటి వారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల డాక్టర్ లాంటి వారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం చెందిన 18,44,428 రూపాయలు విలువ గల చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే సత్యానందరావు కృతజ్ఞతలు తెలియజేశారు. సానబోయిన నాగ వెంకటరమణ, తర్వాత ఎర్రం చెట్టు, తర్వాత బంగారు జాన్సన్,
తర్వాత బొక్క శ్రీనివాస్, తర్వాత ఎర్రంశెట్టి వెంకట సాయి సత్యనారాయణ. పేదలందరికీ కూడా సహాయం చేసే వైద్యుడిగా చంద్రబాబు నాయుడు గారు సేవలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి బాబు గారిని ఆగమని నా బాబు గారిని మరి ఈనాడు సుమారు 25 మందికి 18,44,428 రూపాయలు 25 మందికి ఈనాడు ఇక్కడ చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. ఇంతవరకు నియోజకవర్గంలో 206 మందికి 1,90,00,000 రూపాయలు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 206 మందికి 1,90,00,000 రూపాయలు ఈ విధంగా చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. అది కాక 7గురికి ఎల్ఓసీల కింద 10 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు ఈ విధంగా ఎల్ఓసీల కింద కూడా అందివ్వడం జరిగింది. దగ్గర 2 కోట్ల రూపాయలు యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 206 మంది పైగా అందివ్వడం జరిగింది. ఇది పేదలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రాని వారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆపత్కాలంలో అత్యవసరంగా వైద్యం చేస్తున్న వారికి ఇది చన్నీళ్ళకి వేన్నీళ్ళకి తోడుగా ఈనాడు ఇది ఉపయోగపడుతుంది అనేది, ఎంతో కొంత అమౌంట్ వారికి సహాయపడుతుంది అనేది ఒక మంచి కార్యక్రమం. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం వైద్య సేవలను ఎంతో అందిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కోనసీమ జిల్లా రాజోలు ఆరుద్ర భక్త స్తూపం అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అశోకుడు కాలం నాటి చారిత్రాత్మక బౌద్ధ స్తూపం తన నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని గిడ్డి అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు ఆరుద్ర భక్త స్తూపం అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అశోకుడు కాలం నాటి చారిత్రాత్మక బౌద్ధ స్తూపం తన నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని గిడ్డి అన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఇంత చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన స్తూపం ఇప్పటి వరకు అభివృద్ధి చెందకపోవడం విచారకరమే అన్నారు. బౌద్ధ విహార ట్రస్ట్ నాయకులు ఎస్ఎస్ఆర్ భూపతి ఎమ్మెల్యేకు స్తూపం యొక్క చరిత్రను వివరించారు. మయన్మార్, జపాన్, చైనా వంటి బౌద్ధశాలల నుండి అంతర్జాతీయ భిక్షువులు వస్తారని ఆయన ఎమ్మెల్యేకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మామిడికుదురు మండలంలో ఆదూరు గ్రామానికి సంబంధించినటువంటి బౌద్ధ స్తూపం సందర్శించడం జరిగింది. ఇక్కడ భూపతి గారు, సురేష్ గారు దీని కేర్ టేకర్గా, వీళ్ళు ఇరువురు కూడా ఈ యొక్క బౌద్ధ స్తూపం యొక్క ప్రత్యేకత, ఇది ఏ విధంగా ఏర్పడింది ఏంటనేది వివరించడం జరిగింది. ఇది నా నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవలంబించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ బౌద్ధ స్తూపం నా నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వపడుతున్నా. అటువంటి స్తూపాన్ని సందర్శించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి పెద్దలు భూపతి గారు, సురేష్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వీరు ఎంతో నిష్టతోటి, అంటే వీరు కూడా బౌద్ధ మతం తీసుకుని దీన్ని డెవలప్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. నా వంతుగా కూడా నేను వీరికి సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అలమూరు మండల పరిధిలోని పెదపల్ల గ్రామం శ్రీ గురుపీఠంలో శంకరాచార్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అలమూరు మండల పరిధిలోని పెదపల్ల గ్రామం శ్రీ గురుపీఠంలో శంకరాచార్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజలు, భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి రాజవీధిలో గ్రామోత్సవం, తదుపరి మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, స్వామివారికి అభిషేకం, తదుపరి హోమం, గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ద్రాక్షారామ శుభకరి జ్యోతిష్య పాఠశాల నుంచి గురువులైనటువంటి వేదమూర్తి మరియు రమణమూర్తిలకు భక్తుల సమక్షంలో శ్రీ గురుపీఠ వ్యవస్థాపకులు జ్యోతిష్య రత్న సిద్ధాంతి ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తదుపరి శంకరాచార్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, అన్న ప్రసాదాలను భక్తులు, సభ్యులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి దర్శనం చేసుకుని అనేక మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా శ్రీ గురుపీఠ శంకరాచార్య జయంతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, నిర్వహిస్తున్నామని జ్యోతిష శర్మ వెంకటేష్ తెలియజేశారు. ఎందరో ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడు మనందరినీ ఈ యొక్క కార్యక్రమానికి నిర్ణయించుకున్నారు. ఇటువంటి భగవంతుడు జగద్గురు శంకరాచార్య వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అంటే మనం ఎప్పుడూ ఏదో ఒక పుణ్యాన్ని మూట కట్టడం చేత మాత్రమే మనకి ఈ అవకాశం వచ్చింది. చక్కగా భగవంతుడి ఇచ్చిన మాంసనేత్రాలతో ఆ జరుగుతున్న కార్యక్రమం చూసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాను. మరికొద్ది క్షణాలు మనం ఇక్కడి నుంచి ఆ పీఠం దగ్గరికి వెళ్తే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మే వర్ణస్వదేహ మధ్యాదృణయ త్వామస్రాదిగ స్వాహ ఆవరణాయ నమః కామణే నమః స్వాహ పావేద నమః సోమాధనం సోమారవందమాసమ సోమావేరం కర్మణ్యం దధాతో సాధన్యం విదత్తేపం సభాగం విదు శ్రవణం యోదాస్మై స్వాహ కుబేరాయ నమః తమేషా ఆనం జగతస్తత్సత్పదం ధియం నమః మగధేహో మహేమయం పోషాణో యథా వేదధామషద్రుదే రక్షితాపాయ రుదంతస్వత్తయ స్వాహ ఈశానాయ నమః. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.